ఈ ప్రశస్తమైనటువంటి జయప్రవేశ ఆరాధనలోనికి మరో సంవత్సరం దేవుడు తన మహాకృప చేత తన కనికరమును బట్టి మనకంటే శ్రేష్ఠులు, గొప్పవారు, ఉన్నతమైన వారు ప్రభు తన సన్నిధానానికి పిలుచుకోగా దేవుడు మనలను తన సజీవ సంఖ్యలో ఉంచుకొని ఈ జయప్రవేశ ఈ ప్రశస్తమైనటువంటి ఆరాధనలో ఆయన నామాన్ని మహిమపరిచే భాగ్యాన్ని మనకి, మన కుటుంబాలకు కృపగలిగిన దేవుడు అనుగ్రహించిన విధానమును బట్టి రెండు చేతులు ప్రభు వైపుకి చూపుతూ ఘనమైన దేవుని నామానికి మహిమ చెల్లిద్దామా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. ప్రభునందు ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలరా, ప్రవక్తలు ప్రవచించినటువంటి రీతిగా యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేము జయప్రవేశం ఆయన చేసి ఉన్నారు. ఆయన ఏం చేయాలనుకున్నారంటే, ఒకవేళ ప్రవక్తలు ప్రవచించినటువంటి ఆ ప్రవచనాన్ని ప్రభు నెరవేర్చకపోతే ధర్మశాస్త్రం ఏమవుతుంది? అది నిరర్ధకమవుతుంది. దాన్ని నెరవేర్చడానికి ప్రభు ఈ శ్రేష్టమైనటువంటి కార్యాన్ని ఆయన చేసినట్లుగా మనము లేఖనములో మనము పరిశీలించగలుగుతాం. ఇది క్రీస్తు పూర్వం 550వ సంవత్సరములోనే ప్రవక్త అయినటువంటి జకరియా ద్వారా దేవుడు తన ఆత్మచేత ఈ మాట వ్రాయించటము జరిగింది. మత్తయి సువార్తలో ఆ మాటను మనము చూసి కాస్త మనము ముందుకు వెళదాం. మత్తయి సువార్త 21వ అధ్యాయము 4వ వచనాన్ని మనము చదువుదాం. ప్రవక్తల వలన చెప్పబడినది నెరవేరినట్లు ఇది జరిగెను. అదేమనగా, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పసుపు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ వద్దకు వస్తాడు. ప్రవక్తలు ఏదైతే ప్రవచించారో, రాస్తారో ఆ మాట తూచా తప్పకుండా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు చెప్పండి ఏం చేస్తూ వచ్చారు? నెరవేరుస్తూ వచ్చారు. ఆ రాజు ఎలా వస్తాడనంట? ఆయన నీతిపరుడు, ఆయన రక్షణ గలవాడు, ఆయన దీనుడుగా వస్తాడు. మనము జకరియా గ్రంథంలో చూస్తే మీరు 781వ పేజీ జకరియా గ్రంథం 9వ అధ్యాయము 9వ వచనాన్ని చూడండి. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడు, రక్షణ గలవాడును, దీనుడై గాడిద పిల్లను ఎక్కి అతడు నీ వద్దకు వస్తున్నాడు. 3 క్యారెక్టర్స్ చెప్పాడు అక్కడ. ఏంటా క్యారెక్టర్స్? అతడు నీతిపరుడును, రక్షణ గలవాడును, దీనుడుగా వస్తున్నాడు. అక్కడ ఉన్నటువంటి ప్రజలను చెప్పండి, అప్పటి వరకు చాలామంది రాజులు వచ్చి భయకాంతులను చేశారు, భయపెట్టారు, వారిని దోచుకున్నారు, వారిని బానిసలుగా చేసుకున్నారు, వారి ధనాన్ని దోచుకున్నారు, వారి బంగారాన్ని దోచుకున్నారు. ఈ రాజు చెప్పండి యెరూషలేములోనికి ప్రవేశించి ఆ ప్రజలకు ఇస్తున్నటువంటి సందేశం ఏంటంటే, ఆ రాజు వల్లే చెప్పండి, నేను ఏం చేయడానికి, మిమ్మల్ని దోచుకోవటానికో లేకపోతే మిమ్మల్ని బానిసలుగా చేసుకోవటానికో నేను రావట్లేదు. నేను చెప్పండి రక్షించటానికి వస్తున్నాను, నా నీతిని మీకు ఆపాదించడానికి వస్తున్నాను, నా దీనత్వాన్ని మీకు ధరింప చేయటానికి వస్తున్నాను. ఆయనలో మనం రక్షించడానికి వచ్చినటువంటి దేవుడు, నశించిన దానిని వెదకి రక్షించడానికి వచ్చినటువంటి దేవుడు ఆయన. అనీతిమంతులమైనటువంటి మనలను చెప్పండి నీతిమంతులుగా తీర్చడానికి వచ్చినటువంటి దేవుడు. చాలామంది ఇలా అనుకుంటారు, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. దేవుడు చెప్పండి మనల్ని ఉచితముగా నీతిమంతులుగా తీర్చాడు. ఆయనను బట్టి మనకి ఆ నీతి ఆపాదించబడింది. 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, క్షమించండి 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో అనుకుంటా మాట, 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో ఆ మాటను మనం చదువుతాం. ఒక్కసారి ఆ మాటని ఎందుకో మీకు జ్ఞాపకం చేయడానికి నేను ఇష్టపడుతూ ఉంటున్నాను. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం.
ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి యగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. దేవుని నీతి అగునట్లుగా అనీతిమంతులమైనటువంటి మనలను దేవుడు నీతిమంతులుగా తీర్చటానికి, నశించిపోతున్నటువంటి మనలను రక్షించటానికి, ఆయన రక్షణ కలిగినటువంటి దేవునిగా, నీతిపరుడుగా, దీనుడిగా, ఆయన విమోచించటానికై ఆయన వచ్చిన జగద్రక్షకుడిగా, దేవునిగా తన్ను తాను ఆయన ప్రత్యక్షపరుచుకుంటూ ఉన్నాడు. ఈ నీతిని గురించి ఒక మాట మీ దృష్టికి నేను తీసుకొని రావడానికి ఇష్టపడుతూ ఉంటున్నాను. అనీతిమంతులమైనటువంటి మనలను దేవుడు ఏ రీతిగా నీతిమంతులుగా తీర్చాడో, ఆ నీతిని మన జీవితాలలో కలిగి ఉండమని దేవుడు ఏ రీతిగా కోరుకుంటున్నాడో మనము లేఖనములో ఈ శ్రేష్టమైనటువంటి మాటలను మనము పరిశీలించాల్సినటువంటి వారమై ఉన్నాం. రండి మనము చూద్దాము. రోములకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 24వ వచనం. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే యేసు క్రీస్తునందలి విమోచనము ద్వారా ఉచితముగా ఏం చేయబడ్డాం? నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఉచితంగా, దానికి వెళ్ళలేదు. విమోచించబడి ఏం తీర్చబడ్డాం? మనం నీతిమంతులుగా మనము తీర్చబడ్డాం. ఆయన దీనుడుగా వచ్చాడు, ఎంత తగ్గించుకున్నాడో. శిలువ మరణము పొందినంతగా తండ్రికి విధేయత చూపినటువంటి వాడే ఆయన తన్ను తాను తగ్గించుకున్నాడు. మనల్ని చెప్పండి, ఏం చేసుకోమన్నాడు? దీన మనస్సును వస్త్రాన్ని ధరించుకోమన్నాడు. దీనత్వాన్ని మనము కలిగి ఉండాలి. ఆ నీతిని మన జీవితాల్లో మనము కలిగి ఉండాలి. ఆ రక్షణను చెప్పండి అంతము వరకు మన జీవితాల్లో మనము కాపాడుకునేటటువంటి వారంగా ఉండాలి. ఆయన ఎవరి యొద్ద నివసిస్తానని చెప్పాడు? యెషయా గ్రంథములో మనకి సుపరిచితమైనటువంటి మాటే 57వ అధ్యాయం 15వ వచనంలో, వినయము గలవారి యొద్దను, దీన మనస్సు గలవారి యొద్దను ఆయన నివసించేటటువంటి దేవుడు. ఎక్కడైతే దీనత్వం ఉంటుందో, ఎక్కడైతే వినయం ఉంటుందో అక్కడ దేవుని సన్నిధి ఉంటుంది, అక్కడ దేవుని యొక్క ప్రత్యక్షత ఉంటుంది. ఈరోజు మానవునికి ఈ మూడు లేవు. రక్షింపబడినటువంటి స్థితిని మర్చిపోయారు. మరలా చెప్పండి, ఆ పాత జీవితంలోనికి వెళ్ళిపోతూ ఉన్నారు. నీతిగా జీవించాల్సినటువంటి వారు చెప్పండి స్వనీతిని స్థాపింపబూనుకొనుచు ఉన్నారు. దేవుని కోసం దీనులుగా జీవించాల్సినటువంటి వాళ్ళు అహంకారులుగా, గర్వంగా చాలామంది బ్రతుకుతున్నటువంటి వారు లేకపోలేదు. ప్రియులరా, వినయము గలవారి యొద్దను, దీన మనస్సు గలవారి యొద్దను ఆయన జీవించేటటువంటి దేవుడిగా ఉన్నాడు. అప్పటికే యేసుక్రీస్తు ప్రభు వారు యెరూషలేములోనికి ప్రవేశించడానికి ముందే అంతియోకస్ IV అనేటటువంటి రాజు యెరూషలేములోనికి ప్రవేశించి పందిని బలి ఇచ్చి ఆ యొక్క దేవాలయాన్ని అపవిత్రపరిచేశాడు. ఏ రాజు? అంతియోకస్ IV యెరూషలేములోనికి ప్రవేశించి యెరూషలేము యొక్క దేవాలయాన్ని అపవిత్రపరిచినటువంటి వాడిగా ఉన్నాడు. అదే సమయంలో యేసుక్రీస్తు ప్రభు వారు యెరూషలేము దేవాలయంలోనికి ప్రవేశించి తన ప్రజలకు ఏం చెప్పడానికి ఇష్టపడుతున్నాడంటే, నేను యెరూషలేమును చెప్పండి పాడు చేయటానికి రాలేదు, యెరూషలేమును చెప్పండి బాగు చేయటానికి, మీకు నీతినివ్వటానికి, మీకు సమాధానాన్ని ఇవ్వటానికి, మిమ్మల్ని రక్షించటానికి, మీకు ఆదరణ, నెమ్మదినివ్వటానికి నేను వచ్చానని యేసుక్రీస్తు వారు తను తాను ప్రత్యక్షపరుచుకుంటున్నటువంటి పరిస్థితులను మనం అక్కడ చూస్తాం. ప్రియులరా, ఈ రాజు ఏం చేస్తాడు? పందిని బలి ఇచ్చి దేవాలయాన్ని ఏం చేస్తాడు? అపవిత్రపరిచాడు. అప్పటికే చాలామంది రాజులు వచ్చి అక్కడ ప్రజలను చెప్పండి భయక్రాంతుల్ని చేసి, భయపెట్టి ప్రజల్ని బానిసలుగా చేసుకొని, ఎవరైనా గుర్రం మీద వస్తున్నారనుకో చెప్పండి ఎంతగానో ప్రజలు భయపడిపోయేవారు. వారు వస్తున్నటువంటి విధానాన్ని చూచి ప్రజలకు అర్థమైపోయేది, గుర్రం మీద వస్తే చెప్పండి తప్పకుండా మమ్మల్ని దోచుకోవటానికే, మమ్మల్ని బానిసలుగా చేసుకోవటానికే. ఒక వ్యక్తి గాడిద మీద వస్తే దోచుకోవటానికి కాదు, మమ్మల్ని హింసించటానికి కాదు, మమ్మల్ని కలవర పెట్టడానికి కాదు. ఒక వ్యక్తి గాడిద మీద వస్తే మాకు సమాధానాన్ని ఇవ్వటానికి, మాకు సంతోషాన్ని ఇవ్వటానికి అని ప్రజలు గుర్తించేవారు. ప్రియులరా, యేసుక్రీస్తు ప్రభు వారు ఆ గాడిద మీద యెరూషలేములోనికి ప్రవేశించినటువంటి ఆ సందర్భం మనకి ఏమి జ్ఞాపకం చేస్తుందంటే, నేరుగా మన హృదయం అనేటటువంటి యెరూషలేములోనికి ప్రభు వస్తే మనకి నెమ్మది, సంతోషము, సమాధానం మన జీవితాలకు కలుగుతుంది. అప్పటి వరకు ఎంతో కలవరములో ఉన్నటువంటి, భయములో ఉన్నటువంటి, మమ్మల్ని ఎవరు దోచుకుంటారన్నటువంటి భయంకరమైనటువంటి పరిస్థితితో వణికిపోతున్నటువంటి, భయపడిపోతున్నటువంటి ఆ ప్రజలకి ప్రభు చెప్పండి యెరూషలేములోనికి ప్రవేశించి ఏమి అభయమిస్తున్నాడంటే, నేను మీకు ఏమి ఇవ్వడానికి వచ్చాను? సంతోష సమాధానాన్ని ఇవ్వడానికి వచ్చాను, మీకు ఆదరణ ఇవ్వడానికి వచ్చాను, శిథిలమైపోయినటువంటి యెరూషలేమును చెప్పండి బాగు చేయడానికి వచ్చారని ప్రభు తను తాను
ప్రత్యక్షపరుచుకున్నాడు. ఆ ప్రభువును చూసి చెప్పండి, వారందరూ కూడా చెప్పండి అద్భుతమైనటువంటి రీతిలో కేకలు వేశారు, హోసన్నా జయమన్నారు, మహారాజు మహారాజు అని అన్నారు. ఈ కేకలు చెప్పండి వారం రోజుల తర్వాత ఈ రాజు మాకు వద్దు, ఈయనేమేయండి, సిలువ వేయండి. ఏ రాజు అయితే మాకు కావాలన్నారు, ఏ రాజుని గురించి జయధ్వనులు చేశారో, ఏ రాజుని గురించి గొప్పగా ఆర్భాటించారో అదే రాజుని చెప్పండి వారం తిరగకుండగానే ఏమేమంటున్నారు, సిలువ వేయండి, మాకొద్ది రాజు. మనుషుల యొక్క నైజం అది ప్రియులరా. దేవుడు ఎంతగా వారికి సమాధానాన్ని ఇవ్వ ప్రయత్నం చేసిన తన గురించి తాను ఆ ప్రజలకు ప్రత్యక్షపరుచుకున్న ఆ ప్రజలకు చెప్పండి దేవుణ్ణి గూర్చినటువంటి ఆ యొక్క ఔన్నత్యం, గొప్పతనం వారికి ఏం కాలేదు, గ్రాహ్యం కాలేదు, అర్థం కాలేదు ప్రియులరా. మనిషికి గాడిదకి చెప్పండి సంబంధం బాంధవ్యాలు ఉన్నాయంటారా? మనిషికి గాడిదకి, గాడిదలో నీవు నేను ఉన్నాం. ఏంటి ప్రియులరా? గాడిదలో నీవు నేను ఉన్నాం. గాడిదలో ఏ పోలికలైతే ఉన్నాయో ఆ పోలికలు మనుషులమైనటువంటి మనకి కూడా బాగుగా వర్తిస్తాయి ప్రియులరా. ఏంటా పోలికలో మనము కొన్ని శ్రేష్టమైనటువంటి మాటలు మనము చూడడానికి మనము ప్రయత్నం చేద్దాం. చాలామంది ఆ కుక్కను, లేకపోతే పావురాను, లేకపోతే గుర్రాన్ని, లేకపోతే మరొక జంతువును ఇష్టపడతారు, కానీ దేన్ని ఇష్టపడరు? గాడిదని ఇష్టపడరు. మనం దేన్నైతే ఇష్టపడమో దాన్ని చెప్పండి దేవుడు చూస్ చేసుకున్నాడు, దాన్నే దేవుడు ఇష్టపడ్డాడు. నా జీవితం అలాంటిదిగా ఉంది. ఎవ్వరూ ఇష్టపడలేనటువంటి జీవితం, అందరి చేత తృణీకరింపబడినటువంటి జీవితం, అలాంటి నా జీవితాన్ని దేవుడు కోరుకున్నాడు, దేవుడు ఇష్టపడ్డాడు, దేవుడు విమోచించాడు, దేవుడు నీకు నెమ్మదినిచ్చాడు, దేవుడు నిన్ను నీతిమంతునిగా చేశాడు, దేవుడు చెప్పండి తన దీనత్వాన్ని నీకు ఆపాదించాడు. ఎంత కృతజ్ఞత కలిగి బ్రతకాలి, ఎంత నమ్మకంగా బ్రతకాలి, ఎంత సమర్పణతో బ్రతకాలి. అలా బ్రతుకుతున్నామా? ఎవరికి వారంగా పరిశీలించుకోవాలి. మన మాటల సందర్భాల్లో కూడా చాలాసార్లు ఏమంటాం? మన మాటల సందర్భాల్లో పోరా గాడిద, గాడిద కొడక, నీకేం తెలుసు గాడిద గుడ్డు. మన మాటల సందర్భాల్లో కొన్నిసార్లు పోరా గాడిద, అడ్డగాడిద, నీకేం తెలుసు గాడిద గుడ్డు అన్న సందర్భాలు చెప్పండి లేకపోలేదు ప్రియులరా. అంటే గాడిద అంత నీచంగా, అంత తృణీకరింపబడినటువంటి జంతువుగా మనము చూస్తాం. గాడిదలో ఉన్నటువంటి పోలికలు మనకి కూడా చెప్పండి అవి బాగుగా వర్తిస్తాయి ప్రియులరా. ఏంటో కొన్ని మాటలు నేను మీ ముందుకు తీసుకొని రావడానికి సమయం అవుతుంది కనుక చాలా త్వరగా నేను ఒక 3 విషయాలు నేను చెప్పటానికి నేను ప్రయత్నం చేస్తాను ప్రియులరా. మానవులలో ఉన్నటువంటి లక్షణాలు గాడిదలో కనిపిస్తాయి, గాడిదలో ఉన్నటువంటి లక్షణాలు మానవులలో కనిపిస్తాయి. గాడిదకి చెప్పండి ఒక లక్షణం ఉంటుంది. గాడిద చెప్పండి మొట్టమొదటిగా అది అపవిత్రమైనది. మనుషుడు కూడా చెప్పండి అపవిత్రమైనటువంటి వాడు. గాడిద చెప్పండి లోబడదు, మనిషి కూడా చెప్పండి ఏమవడు, లోబడడు. గాడిద చెప్పండి కఠినమైనటువంటి మనస్సు కలిగింది, మనుషుడు చెప్పండి కఠినమైనటువంటి మనస్సు కలిగినటువంటి వాడు. గాడిద చెప్పండి భయంకరంగా అరుస్తుంది, మనిషి కూడా చెప్పండి తన కోపం వస్తే భయంకరంగా అరుస్తాడు. గాడిద చెప్పండి తనకి ఇష్టమైనటువంటి మార్గాల్లోనికి వెళుతుంది, మనిషి కూడా చెప్పండి తనకి ఇష్టమైనటువంటి మార్గాల్లోనికి తొలగిపోతూ ఉన్నాడు, తనకి ఇష్టమైనటువంటి మార్గాల్లోనికి తొలగిపోతూ ఉన్నాడు. గాడిద చెప్పండి ఏం మోసేది, బరువులు మోసేది. మన మీద చెప్పండి ఏ బరువు ఉంది, పాపపు బరువు ఉంది. గాడిద మీద చెప్పండి ఏ బరువు అయితే ఉందో ఆ బరువు చెప్పండి అది మోసే బరువు. కానీ మన మీద ఉన్నటువంటి బరువు పాపపు బరువు. ఆ బరువును చెప్పండి ఎవరు తీయాలి? ప్రభువే తీయాలి. నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకుంటాడు. అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన మనలను, పాపములో చెప్పండి పంకిలమైనటువంటి మనలను, ఆ పాపపు బరువును చెప్పండి దేవుడు మన మీద నుంచి తీసివేశాడు ప్రియులరా. మనకి స్వేచ్ఛనిచ్చాడు ప్రియులరా, మన హృదయంలో నెమ్మదినిచ్చాడు ప్రియులరా. ఆ పాపపు బరువును చెప్పండి మన మీద నుంచి ఆయన తొలగించాడు, తీసివేశాడు. అది చాలా కఠినమైనది. దానిలో మరొక లక్షణం ఉంది, అది ఎదురు తిరుగుతుంది గాడిద. దాని చూపు కూడా చాలా భయంకరంగా ఉంటుంది. గాడిదని మీరు పరిశీలించి చూడండి, అది 2 దారుల మధ్యలో ఉంటుంది.
తిన్నగా చెప్పండి ఒక దారిలో వెళ్ళదు, చాలా భయంకరంగా అరుస్తుంది. దాని చూపు కూడా చెప్పండి చాలా భయంకరంగా ఉంటుంది. తన మూతి కానీ తన అరుపు కానీ చాలా చిత్ర విచిత్రంగా ఉంటుంది, చాలా భయంకరంగా అరుస్తుంది ప్రియులరా. అరణ్యములో కోలాహలం, అరణ్యములో చెప్పండి అరుపులు, అరిచేది అపవిత్రమైంది. అలాంటి గాడిద మనిషినికి చెప్పండి చాలా దగ్గరగా సరిపోతుంది. మనిషి కూడా ఏంటి, పాపు యొక్క మానవుని జీవితం అలాగే ఉంది ప్రియులరా. మానవుడు కూడా ఎలాంటోడు, అపవిత్రత కలిగినటువంటి వాడు, లోబడిన స్థితి కలిగినటువంటి వాడు, కఠినమైనటువంటి మనస్సు కలిగినటువంటి వాడు, ఎదురు తిరిగేటటువంటి స్వభావం కలిగినటువంటి వాడు, సరిచేయబడటానికి ఎంత మాత్రమూ కూడా ఇష్టపడలేనటువంటి వాడు, తనకి నచ్చినటువంటి మార్గాల్లో నడవటానికి ఇష్టపడేటటువంటి మనల్ని దేవుడు చెప్పండి తనకి ఇష్టమైనటువంటి అనుకూలమైనటువంటి మార్గాల్లో నడవడానికి మనల్ని దర్శించి నడిపిస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలు చెప్పండి మాకు అనుకూలమైన మార్గాల్లో, మాకు నచ్చిన మార్గాల్లో ఎగ్జాక్ట్గా మనుషులకి చెప్పండి ఆ పోలికలు సరిపోతాయి ప్రియులట. ఆ పోలికలు సరిపోతాయి. సరైనటువంటి మార్గాల్లో ఈ గాడిద నడవడానికి ఇష్టపడదు. అది ఎలాంటి గాడిద, కంచరి గాడిద. కంచర గాడిద స్వేచ్ఛగా ఉంటుంది, స్వేచ్ఛను కోరుకుంటుంది. మనిషి చెప్పండి స్వేచ్ఛను కోరుకుంటున్నాడు, లోకాన్ని కోరుకుంటున్నాడు, లోకాన్ని చెప్పండి స్నేహించి అందులో సంతోషించడానికి ఇష్టపడుతున్నాడు. ఇష్టానుసారమైనటువంటి జీవితం, క్రూరత్వం, మాట వినడు, లోబడడు, కఠినత్వం, తనకి నచ్చిన జీవితం, దేవునికి ఆయాసకరమైన జీవితం, ఈ లక్షణాలన్నీ గాడిదలో ఏ లక్షణాలైతే మనము చూస్తామో దానికి మించి 1-2 లక్షణాలు మానవుని జీవితంలో చాలా స్పష్టంగా కనిపిస్తాయి ప్రియులరా. మనిషికి కూడా చెప్పండి ఏం కావాలి, స్వేచ్ఛ కావాలి. దేవునికి అనుకూలమైన జీవితం వద్దు. నాకు నచ్చినట్లుగా నేను బ్రతుకుతాను, నాకు నచ్చిన రీతిగా నేను జీవిస్తాను, నేను ఎవరి మాట విన్ను, ఎవరికి లోబడను. కఠినంగా ఉంటాడు, స్వేచ్ఛగా ఉంటాడు, దేవునికి విరోధంగా ఉంటాడు, నచ్చిన జీవితం జీవిస్తాడు, నచ్చిన మార్గాల్లోనికి వెళ్తాడు, దేవుడు ఏదైతే వద్దంటాడో అది చేస్తాడు, నచ్చినట్లుగా మాట్లాడతాడు, నచ్చినట్లుగా ప్రవర్తిస్తాడు, భయంకరంగా ప్రవర్తిస్తాడు, దేవుని భయం లేకుండా జీవిస్తాడు. గాడిద యొక్క స్వభావం మానవునికి చెప్పండి సరిగా సరిపోతుంది ప్రియులరా. ఒకసారి చూడండి యోబు గ్రంథం దగ్గరికి ఒక మాట మీరు నోట్ చేసుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు చదవండి. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయము, ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయము 24వ వచనాన్ని మీరు రాసుకొని ఇంటి దగ్గర మీరు ధ్యానించమని నేను ప్రభువు పేరిట ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉంటున్నాను ప్రియమైనటువంటి వార్లరా. రండి యోబు గ్రంథం మనం చదివినటువంటి ఆ లేఖన భాగం దగ్గర గాడిద యొక్క స్వభావం మనకు అక్కడ కనిపిస్తుంది ప్రియులరా. 39వ అధ్యాయము 5 నుంచి మనం చదువుదాం. అడవి గాడిదను స్వేచ్ఛగా పోనిచ్చిన వాడెవడు, అడవి గాడిద కట్లను విప్పిన వాడెవడు, నేను అరణ్యమును దానికి ఇల్లుగాను ఉప్పు పరును దానికి నివాస స్థలముగాను నియమించితిని, పట్టణపు కోలాహలమునది తిరస్కరించిన తోలువాని కేకలను అది వినదు. మొట్టమొదటి మాట అడవి గాడిద చెప్పండి చాలా స్వేచ్ఛగా ఉంటుంది, అరణ్యాన్ని ఇష్టపడుతుంది, లోకాన్ని ఇష్టపడుతుంది. అరణ్యం లోకానికి సాదృశ్యంగా ఉంది. ఉప్పు పరును దానికి నివాస స్థలంగా చేసుకుంటుంది. దేవునికి నచ్చని స్థితి, అపవిత్రమైన స్థితి, దేవునికి విరోధమైన స్థితి గాడిద జీవితంలో మనకి కనిపిస్తున్న దాఖలాలు మనం లేఖనములో పరిశీలించగలుగుతాం. 7వ వచనం చూడండి. పట్టణపు కోలాహలములను అది తిరస్కరించిన, తోలువాని కేకలనది వినదు, యజమానికి లోబడదు, నచ్చినట్లుగా ప్రవర్తిస్తుంది, నచ్చినట్లుగా జీవిస్తుంది. దేవుడు మన పట్ల ఎంత కృప చూపించాడు, ఎంత ప్రేమ చూపించాడు. నిన్ను విమోచించటానికి తన కుమారునిగా స్వీకరించడానికి గాడిద లాంటి స్వభావము కలిగినటువంటి మనల్ని దేవుడు ఎంతగా కనికరించాడు. దానికి ఉన్నటువంటి ఆ లక్షణాలు మానవుని జీవితంలో పోల్చి చూస్తే మానవుని జీవితంలో కూడా ఎగ్జాక్ట్గా అలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయి ప్రియులారా. అలాంటి మన పట్ల దేవుడు ఎంత కనికర వాత్సల్యతను చూపించాడో మనం లేఖనంలో ఒక మాటను మనము చూస్తే మనకి దేవుని ప్రేమ మనకు అర్థమవుతుంది ప్రియులారా. నిర్గమాకాండం 13వ అధ్యాయము, నిర్గమాకాండము 13వ అధ్యాయము 13వ వచనం. ప్రతి గాడిద తొలిపిల్లను వెల ఇచ్చి విడిపించి దానికి మారుగా గొర్రె పిల్లను
ప్రతిష్ఠింపబలను. అట్లు దానిని విడిపించని ఇట్లా దాని మెడను దాని మెడను చెప్పండి ఏం చేసేయాలి? విరగదీసేయాలి. గొర్రె పిల్లకు బదులుగా చెప్పండి ఏమి ఇవ్వాలి? గొర్రె పిల్లకు బదులుగా గాడిదనివ్వాలి. నీ స్థానములో యేసుక్రీస్తు ప్రభువారు లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా నీ స్థానములో ఆయన ఏమైపోయాడు? బలైపోయాడు. లేకపోతే గాడిదను చెప్పండి ఏం చేసేయాలి? మెడ విరగదీసి చంపేయాలి. నీ స్థానములో ఆయన చచ్చిపోవటానికి ఇష్టపడ్డాడు, నిన్ను విమోచించటానికి. నీ జీవితాన్ని చెప్పండి ఆయన మహిమ కొరకు నిలవబెట్టుకోవటానికి, నీ జీవితాన్ని చెప్పండి దేవుడికి ప్రతిష్ఠించుకోవటానికి. ప్రతి గాడిద తొలిపిల్లను వెల ఇచ్చి విడిపించి దానికి మారుగా గొర్రె పిల్లను చెప్పండి ఏం చేయాలి? ప్రతిష్ఠించాలి. నీ స్థానములో దేవుడు తన్ను తాను ప్రతిష్ఠించుకొని తన్ను చెప్పండి మరణమైపోవటానికి ఆయన ఇష్టపడినటువంటి దేవుడిగా ఉన్నాడు. అంటే గాడిద స్థానములో చెప్పండి ఎవరు బలైపోయారు? ప్రభువు బలైపోయారు. ఆయన మనల్ని బ్రతికించుకోవటానికి, మనల్ని బాగు చేసుకోవటానికి ఆయన మన పట్ల తన యొక్క అపారమైనటువంటి కనికరాన్ని చూపించారు. ప్రియులారా, 3 విషయాలు. మొట్టమొదటి విషయం కట్టబడిన గాడిద. మార్కు రాసిన సువార్త జాయిసీ గారు చదివినటువంటి ఆ లేఖన భాగం దగ్గరికి మనం వెళ్దాం. ఒక్కసారి 3 విషయాలు చాలా త్వరితంగానే నేను మీ ముందుకు తీసుకొని రావడానికి నేను ప్రయత్నం చేస్తాను. మార్కు రాసిన సువార్త 11వ అధ్యాయము 2వ వచనం. మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనిపిస్తుంది. ఏం కనిపిస్తుందంట? కట్టబడి ఉన్నటువంటి గాడిద పిల్ల. విప్పబడిన గాడిదలు మనం అనేకుల్ని చెప్పండి మనము ఏం చేసేవారంగా ఉండాలి? కట్టబడినటువంటి అనేకుల్ని విప్పేవారంగా ఉండాలి. నువ్వే ఇంకా విడిపించబడకపోతే దేవుడు ఇక్కడ మనకి ఒక బాధ్యతను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కట్టబడినటువంటి నీవు, ఆ యొక్క విప్పబడినటువంటి నీవు కట్టబడినటువంటి గాడిద దగ్గరికి వెళ్ళి దాన్ని విడిపించే వ్యక్తివిగా నువ్వు ఉండాలి. దేవుడు నిన్ను ఏ రీతిగా విడిపించాడో, దేవుడు నీ పట్ల ఏ రీతిగా తన కనికరాన్ని చూపించాడో, ఎలాంటి బంధకాల్లో నుంచి దేవుడు నీకు విమోచన విడుదలనిచ్చాడో దాంతో నువ్వు పంచుకోవాలి. మీ ఎదుటనున్నటువంటి గ్రామమునకు వెళ్ళుడి, అక్కడ కట్టబడి ఉన్నటువంటి గాడిద మీకు కనిపిస్తుంది. దేవుడు మనకి ఇక్కడ ఒక బాధ్యతను జ్ఞాపకం చేస్తున్నాడు. కట్టబడి ఉన్నటువంటి అనేకమైనటువంటి గాడిదలను చెప్పండి విడిపించేటటువంటి బాధ్యత ఎవరి మీద ఉందంట? మన మీదే ఉంది ప్రియులరా. విమోచింపబడినటువంటి మనకు, విప్పబడినటువంటి మనకు, మారిన మనకు దేవుడు గుర్తు చేస్తున్నటువంటి బాధ్యత ఇది. విప్పబడ్డామా ఇంకా కట్టబడ్డామా? మనం ఈరోజు చాలామంది ఇంకా చెప్పండి కట్టబడి ఉన్నారు. అందుకోసమే నశించిపోతున్నటువంటి ఆత్మల పట్ల ఏమీ లేదు, వాళ్ళకి భారం లేదు. మన ఎదుటనే చాలామంది ఉన్నారు ప్రియులరా. మన ఎదుటనే చాలామంది ప్రభువుని ఎరగలేనటువంటి వాళ్ళు ఉన్నారు. లోకపు కట్ల చేత, పాపపు కట్ల చేత, వ్యసనాలు అనేటటువంటి కట్ల చేత, భయంకరమైనటువంటి దురాత్మలు అనేటటువంటి కట్ల చేత, వ్యసనాలు అనేటటువంటి కట్ల చేత, రోగపు కట్ల చేత ఎంతోమంది కట్టబడి ఉంటుండగా దేవుడు నీకు నాకు గుర్తు చేస్తున్నటువంటి ఒక శ్రేష్టమైనటువంటి బాధ్యత ఏంటంటే వారందరినీ విడిపించేటటువంటి బాధ్యత ఎవరి మీద ఉంది? నీ మీద, నా మీద ఉంది. ఇంకా చెప్పండి, మనం ఇంకా బంధింపబడి ఉంటే, ఇంకా మనం కట్లలో ఉంటే, ఇంకా అపవాది యొక్క ఉచ్చులో ఉంటే ఎవరిని విమోచించగలుగుతాం? ఎవరిని విప్పగలుగుతాం? ఎవరిని ప్రభు యొద్దకు నడిపించగలుగుతాం? దేవుడు ఇక్కడ మనకి చెప్పండి ఒక శ్రేష్టమైనటువంటి బాధ్యతను జ్ఞాపకం చేస్తున్నాడు. విప్పే బాధ్యత విప్పబడినటువంటి నీకు దేవుడు ఇస్తున్నాడు. ఎవరిని? కట్టబడినటువంటి వారిని. విప్పబడినటువంటి నీకు, కట్టబడినటువంటి వారికి విప్పేటటువంటి బాధ్యతను దేవుడు అప్పగిస్తూ ఉన్నాడు ప్రియులారా. ఆ బాధ్యతను చెప్పండి మనం తీసుకోవాలి. మన ఎదుటిని చాలామంది ఉన్నారు ప్రియులారా, ప్రభువుని తెలుసుకోలేనటువంటి వాళ్ళు, రక్షణ లేనటువంటి వాళ్ళు, నశించిపోతుంటున్నటువంటి ఎంతోమంది ప్రియమైనటువంటి వాళ్ళరా. వారి పట్ల చెప్పండి మనము ఏం తీసుకోవాలి? బాధ్యత తీసుకోవాలి. ఎంతోమంది భయంకరమైనటువంటి అలవాట్ల చేత కట్టబడ్డారు, వ్యసనాల చేత కట్టబడ్డారు, భయంకరమైనటువంటి అపవాది బంధకాల చేత కట్టబడ్డారు. ఎంతోమంది చెప్పండి భయంకరమైనటువంటి అపవాది గడి యొక్క ఉరుల్లో బందీలైపోయి ఉన్నారు. వారిని విప్పే బాధ్యత ఎవరి మీద ఉంది? నీ మీద, నా మీద ఉంది.
వాళ్ళు ఎక్కడో లేరు. ఎక్కడున్నారంట? ఎక్కడున్నారు? మీ ఎదుటనే ఉన్నారు. అక్కడ చూడండి, 2వ వచనం ఒక్కసారి పరిశీలనగా చూడండి. మీ ఎదుటనున్న గ్రామానికి వెళ్ళండి, ఆ కట్టబడినటువంటి వారు మీకు కనిపిస్తారు. మన ఇంటి ముందే ఉన్నారు, మన ప్రక్కనే ఉన్నారు, మన వెనకే ఉన్నారు, మన ఆఫీసులోనే ఉన్నారు, మన బంధువుల్లోనే ఉన్నారు. కట్టబడినటువంటి చాలామంది, వారిని విప్పే బాధ్యత దేవుడు మనకిచ్చాడు. ఎవరు విమోచిస్తారు? దేవుడు చెప్పండి, ఆ బాధ్యతను చెప్పండి ఎవరికి అప్పగిస్తున్నాడు? మనకు అప్పగిస్తూ ఉన్నాడు. మన కుటుంబంలోనే ఉన్నారు కట్టబడి చాలామంది. వారిని చెప్పండి విప్పి ఎవరి యొద్దకు తీసుకుని రావాలి? ప్రభు యొద్దకు తీసుకుని రావాలి. ఒకసారి చూడండి, యోహాను సువార్తలో లాజరును గూర్చిన ఒక సందర్భాన్ని నేను ఇక్కడ జ్ఞాపకం చేయడానికి నేను ఇష్టపడుతూ ఉంటున్నాను. దేవుడు ఆ విప్పే బాధ్యత తన ప్రియ పిల్లలమైనటువంటి మనకి ఆయన అప్పగిస్తుంటున్నట్లుగా మనము లేఖనములో ఇక్కడ ఆ మాటలను మనము పరిశీలించగలుగుతాం. యోహాను సువార్త 11వ అధ్యాయము, యోహాను సువార్త 11వ అధ్యాయము 43, 44 వచనాలు. ఆయన అలాగు చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా, చనిపోయినవాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములు కట్టబడిన వాడే వెలుపలికి వచ్చెను. అతని ముఖమునకు రుమాలు కట్టియుండెను. అంతటా యేసు, మీరు అతనికి కట్లు విప్పి పోనీయుడని వారితో చెప్పాడు. దేవుడు చెప్పండి ఎవరి కట్లు విప్పాడు? లాజరు కట్లను విప్పాడు. ప్రియులరా, ఈ లాజరు కట్లను చెప్పండి విప్పుతూ దేవుడు మనకి ఏమి జ్ఞాపకం చేస్తున్నాడంటే, విమోచింపబడినటువంటి మనకి, మారిన మనకి దేవుడిస్తున్నటువంటి ఒక బాధ్యత ఏంటంటే, అనేక మంది కట్టబడ్డారు, వారిని చెప్పండి విమోచించేటటువంటి బాధ్యత ఎవరి మీద ఉంది? మన మీదే ఉంది. మన కుటుంబంలో చాలామంది ఇంకా రక్షణ లేకుండా వారు కట్టబడ్డారండి. మనకు తెలిసినటువంటి స్నేహితులు కట్టబడ్డారండి. భయంకరమైనటువంటి వ్యసనాలతో ఉన్నారండి, భయంకరమైనటువంటి అలవాట్లతో ఉన్నారండి, లోకపు మత్తుతో వారు కట్టబడి ఉన్నారండి, అపవాది గారి యొక్క బంధకాలలో కట్టబడి ఉన్నారండి. భయంకరమైనటువంటి పరిస్థితుల మధ్యలో వారు ఉంటుండగా వారిని విప్పే బాధ్యత ఎవరి మీద ఉంది? నీ మీద, నా మీద ఉంది. ఇద్దరిద్దరినిగా పంపించాడు దేవుడు. 70 మంది శిష్యుల్ని ఏర్పాటు చేస్తున్నాడు కదా. ఎంతమందిని పంపించాడు? 70 మందిని ఒకసారి పంపించాడు? ఇద్దరిద్దరినిగా పంపించాడా? ఇద్దరిద్దరినిగా పంపించాడు. ఏ పని కొరకు పంపించాడు? అనేకులను చెప్పండి మీరు విడిపించేవారిగా ఉండటం కోసం. ఆ శిష్యులకి చెప్పండి దేవుడు ఆ బాధ్యతను అప్పగిస్తూ నీకు నాకు ఆ బాధ్యతను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నీ ముందు ఎంతోమంది నశించిపోతూ ఉంటుండగా బాధ్యత లేనటువంటి వాడిగా మనం ఉంటే, బాధ్యత లేనటువంటి వారంగా మనం ఉంటే దేవునికి చెప్పండి ఇంకా మన విషయమే దుఃఖం కలుగుతుంది. ప్రియులరా, ఎంతమందిని చెప్పండి మనం విడిపించి ప్రభు యొద్దకు నడిపించాం? ఎంతమంది కట్లను విప్పేవారంగా మనం ఉన్నాం? ఆలోచించాలి ప్రియులరా. లేఖనములో చూడండి ఒక మాటను కీర్తనాకారుడైనటువంటి దావీదు అంటాడు. కీర్తనాకారుడైనటువంటి దావీదు 116వ కీర్తన 116వ కీర్తన 16వ వచనం. యెహోవా, నేను నిజముగా నీ సేవకుడిని, నీ సేవకురాలు కుమారుణ్ణి ఉన్నాను. నీవు నా కట్లు విప్పి ఉన్నావు. దేవుడు చెప్పండి మన కట్లు విప్పాడు. ప్రియులరా, విప్పబడినటువంటి నీవు అనేకులను చెప్పండి ఏం చేసేవాడిగా ఉండాలి? విప్పేవారంగా ఉండాలి. నీ ముందే ఉన్నారు, మన యానం ప్రాంతంలోనే ఉన్నారు, నీకు తెలిసినటువంటి వారు చాలామంది ఉన్నారు, నీ స్నేహితుల్లోనే చాలామంది ఉన్నారు. దేవుడు విప్పబడినటువంటి మనకి, గాడిద స్వభావంలో నుంచి విమోచింపబడినటువంటి మనకి దేవుడు జ్ఞాపకం చేస్తున్నటువంటి ఒక శ్రేష్టమైనటువంటి అనుభవం ఏంటంటే, ఇప్పటికైనా ఈ సంవత్సరమైనా కానీ అనేకులను విడిపించేటటువంటి అనుభవాన్ని, బాధ్యతను మన జీవితంలో మనము కలిగి ఉండాలని ఈ బాధ్యతను దేవుడు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఎంతమందికి సువార్తను ప్రకటించాం? ఎంతమందికి దేవుని గురించి చెప్పాం? నీ ప్రక్క వాళ్ళు చెప్పని అన్యులుగా ఉన్నారు, వారు క్రీస్తుని ఎరగలేనటువంటి వారిగా ఉన్నారు. నీ ఆఫీసులో నీకు స్నేహితులుగా ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎంతమందికి చెప్పాం? వారిని ప్రభువుని చెప్పని ప్రభు కొరకు విడిపించే వారంగా మనం ఉండాలని, వారి కట్లు విప్పే వారంగా మనం ఉండాలని, వారిని ప్రభు యొద్దకు నడిపించే వారంగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రియులరా, చూడండి లూకాసు వార్త 13వ అధ్యాయము. లూకాసు వార్త 13వ అధ్యాయము 16వ వచనం. ఇదిగో
18 ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయినటువంటి ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి విడిపింపదగదా. ఎన్ని సంవత్సరాల నుంచి అంట? 18 ఏండ్ల నుంచి అపవాది చేత బంధింపబడినటువంటి ఆమెకి చెప్పండి, దేవుడు ఏమిచ్చాడు? విడుదలనిచ్చాడు. ఈరోజు చాలామంది యవనస్తులైనటువంటి వారు అపవాది బంధకాలలో ఉన్నారు, వ్యసనాలతో బందీలైపోయి ఉన్నారు, భయంకరమైనటువంటి త్రాగుడికి బందీలైపోయి ఉన్నారు, భయంకరమైనటువంటి లోకానికి బానిసలైపోయి ఉన్నారు. వారిని విడిపించేటటువంటి బాధ్యత ఎవరి మీద ఉంది? నీ మీద, నా మీద ఉంది. ఎంతోమంది భయంకరమైనటువంటి బంధకాలలో ఉన్నారండి, భయంకరమైనటువంటి బంధకాలలో ఉన్నారు. ఎన్నో సాక్ష్యాలు మనం వింటాం. ఆ సాక్ష్యాల్లో ఒక అద్భుతమైనటువంటి సాక్ష్యాలు వింటున్నప్పుడు ఎంతగా దేవుడు చెప్పండి వారిని విడిపించాడు, ఆ భయంకరమైనటువంటి కట్ల నుంచి వారిని విమోచించాడు, ఏ రీతిగా వారి బ్రతుకుల్ని మార్చాడో, ఆ బ్రతుకులు మార్చబడటానికి కారకులు ఎవరో వారు సాక్ష్యం ఇస్తుంటున్నప్పుడు దేవుడు చెప్పండి అద్భుతంగా వారిని బట్టి ఏమవుతాడు? మహిమ పొందుతాడు. ఇదిగో ఈమె ద్వారానే నేను ప్రభువుని తెలుసుకున్నాను, ఈమె ద్వారానే నేను విడిపించబడ్డాను, ఈమె ద్వారానే నేను ప్రభు యొద్దకు వచ్చాను. మనం అనేక మంది కట్లను చెప్పండి ఏం చేసేవారంగా ఉండాలి? విప్పేవారంగా ఉండాలి. నీ ఇంట్లో నీ కుమారుడికి రక్షణ వచ్చిందా? నీ బంధువుల్లో చాలామంది నశించిపోతూ ఉన్నారు, వారి పట్ల నీకు బాధ్యత లేదా? నీ ఇంటి ముందే అన్యులు చాలామంది ఉన్నారు, నీకు తెలిసినటువంటి స్నేహితులు చాలామంది ఉన్నారు, నీకు తెలిసినటువంటి స్నేహితులు చాలామంది భయంకరమైనటువంటి త్రాగుడు అనేటటువంటి కట్ల చేత బంధింపబడి ఉన్నారు, వ్యసనాలు అనేటటువంటి కట్ల చేత బంధింపబడి ఉన్నారు. వారి పట్ల బాధ్యత ఎవరు తీసుకుంటారు? నువ్వు ప్రయత్నిస్తే, వారిని విడిపించడానికి నువ్వు ముందుకి అడుగులు వేయగలిగితే ఆత్మదేవుడు తప్పకుండా నీకేం చేస్తాడు? సహాయం చేస్తాడు. ఇన్ని సంవత్సరాల్లో ఎంతమందికి సువార్తను ప్రకటించాం? ఎంతమందికి క్రీస్తుని గురించి చెప్పాం? మన పిల్లలకి చెప్పామా? మన ఇరుగు పొరుగు వారికి చెప్పామా? మన ప్రక్కనే చెప్పండి మన ఇంట్లో అద్దుకుంటున్నటువంటి వాళ్ళకి చెప్పామా? అన్యులైనటువంటి వారు మన ఇంట్లో అద్దెగా ఉంటారు, లేకపోతే మన ఇంటి ముందు చెప్పండి అన్యులైనటువంటి వారు అద్దుకుంటారు, వారికి చెప్పండి యేసుక్రీస్తుని గురించి చెప్పామా? యేసు యొక్క ప్రేమ ఏంటో చెప్పామా? యేసు యొక్క గొప్పతనం ఏంటో చెప్పామా? నిన్ను ఏ రీతిగా విమోచించాడో చెప్పావా? చెప్తే తప్పకుండా చెప్పండి దేవునికి ఔన్నత్యాన్ని, గొప్పతనాన్ని వారు తెలుసుకుంటారు. మన ఎదుటనే చాలామంది ఉన్నారు కట్టబడి, వారిని చెప్పండి విప్పాల్సినటువంటి బాధ్యత ఎవరి మీద ఉంది? నీ మీద, నా మీద ఉంది. ఈ జయప్రవేశ ఆరాధనలో ఆ బాధ్యతను దేవుడు మనకి ఇస్తూ ఉంటున్నాడు. ఆరోగ్యం ఉండి దేవుని కొరకు చెప్పండి పరిచర్య చేయగలిగి, సువార్తను ప్రకటించగలిగి, అనేక మంది కట్లను విప్పగలిగి కూడా మనం ఆ బాధ్యతను తీసుకోలేకపోతున్నామంటే మన విషయమే దేవుడు చాలా దుఃఖిస్తాడు, బాధపడతాడు. ప్రియులరా, కాళ్ళు, చేతులు, మొండెము, శరీర అవయవాలు ఏమీ సహకరించినటువంటి ఒక ఆమె 13 మంది సేవకుల్ని ప్రభువు కొరకు తయారు చేసిందండి. వాళ్ళు ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి సాక్ష్యం ఏంటంటే, ఈ అక్క ద్వారా నేను ప్రభువుని తెలుసుకున్నాను, నేను భయంకరమైనటువంటి త్రాగుబోతుని, భయంకరమైనటువంటి వ్యసనాల చేత కట్టబడినటువంటి వ్యక్తిని. బాపట్ల శ్రీదేవి కోసం నేను మాట్లాడుతున్నాను. యూట్యూబ్లో ఆమె యొక్క సాక్ష్యం ఉంది, వినండి ప్రియులరా. ఆమె సాక్ష్యాన్ని వింటున్నప్పుడు మన కళ్ళల్లో నుంచి కన్నీళ్లు తప్పకుండా వస్తాయి. ఆ యొక్క చేతులు, కాళ్ళు, శరీరము సహకరించినటువంటి ఈ మొండెం మాత్రమే పనిచేసేటటువంటి ఆమె ఎంతోమందికి సువార్తను ప్రకటించి 13 మంది సేవకుల్ని ప్రభు కొరకు తయారు చేస్తే, నీ ముందు ఎంతోమంది కట్టబడి ఉంటుండగా నువ్వు బాధ్యత తీసుకోకపోతే దేవుడు నీ విషయమే దుఃఖిస్తాడు. నీ ముందు ఎంతోమంది కట్టబడి ఉన్నారు, బంధింపబడి ఉన్నారు, భయంకరమైనటువంటి అపవాది గారి యొక్క చెరలో ఉన్నారు, బంధకాలలో బందీలైపోయి ఉన్నారు. వారిలో నీ కుమారుడు ఉన్నాడేమో, వారిలో నీ కుమార్తె ఉన్నారేమో, వారిలో నీ స్నేహితులు ఉన్నారేమో, వారిలో నీ బంధువులు ఉన్నారేమో. వారిని విప్పే బాధ్యత నీ మీద ఉంది. దేవుడు ఎప్పుడో ఇప్పుతారులేండి, దేవుడు ఎప్పుడో దర్శిస్తారులేండి అని అనుకోవద్దు. నువ్వు ప్రయత్నించగలిగితే, దేవుని గురించి నువ్వు మాట్లాడగలిగితే, దేవుడు ఎంతగా నిన్ను విమోచించాడో నువ్వు చెప్పగలిగితే తప్పకుండా ఆ కట్ల నుంచి వారు విడిపించబడగలుగుతారు. ప్రియులరా, లేఖనంలో మరో సందర్భాన్ని నేను మీకు చూపిస్తాను. అపోస్తుల కార్యాలు, ఆ బాపట్ల శ్రీదేవుని గురించి యూట్యూబ్లో ఉంటుంది. ఆ సాక్ష్యం వినండి ప్రియులరా. 13 మంది సేవకులండి, స్టేజ్ మీద ఒక్కొక్కరు ఏ రీతిగా భయంకరమైనటువంటి బంధకాల్లో నుంచి విడిపించబడి, ఆ అక్క చెప్పినటువంటి మాటలను బట్టి ఏ రీతిగా ప్రభువుని తెలుసుకున్నారో, ఏ రీతిగా విడిపించబడ్డారో అద్భుతమైన సాక్ష్యం ఇస్తుంటున్నప్పుడు తల మాత్రమే పనిచేసి మొండెమంతా చచ్చుబడిపోయినటువంటి ఒక యవనస్తురాలు చేసినటువంటి ఘనమైన సేవను బట్టి దేవుడు అద్భుతంగా తన నామానికి మహిమ తెచ్చుకున్నాడు.
గడిచినటువంటి ఇయరే అక్క ప్రభునందు నిద్రించారు. వేల మందికి సువార్తను ప్రకటించింది. ఆమె సువార్తను ప్రకటించగా ఎంతమంది సేవకులుగా మారారంట? 13 మంది సేవకులుగా మారారండి. నీ ద్వారా ఒక్కరన్నా ప్రభు దగ్గరికి వచ్చారా? ఒక్కరన్నా ఆ భయంకరమైనటువంటి బంధకాల నుంచి విడిపించబడ్డారు? ఇదిగో ఈ అక్క ద్వారా, ఈ సహోదరుల ద్వారా, ఈ అంకుల ద్వారా, ఇదిగో ఈ సేవకుడి ద్వారా, ఈ పెద్దగారి ద్వారా, ఇదిగో ఈ సంఘంలో ఉన్నటువంటి ఈమె ద్వారా ఒక అన్యుడు చెప్పాలండి, నేను ప్రభువుని తెలుసుకున్నాను, ఆ భయంకరమైనటువంటి స్థితిలో నుంచి నేను విడిపించబడ్డాను. మీ ఎదుట ఉన్నటువంటి గ్రామమునకు వెళ్ళండి, కట్టబడి ఉన్నటువంటి గాడిదలు చాలా మనకి కనిపిస్తాయి. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 18వ వచనం. ఆమె ఇలాగూ అనేక దినములు చేయుచుండెను గనుక పౌలు వ్యాకులు పడి దాని వైపు తిరిగి, నీవు ఈమెను వెదులుపోమని యేసు క్రీస్తు నామమున ఆజ్ఞాపించుచున్నానని ఆ దయ్యముతో చెప్పాను. వెంటనే అది ఆమెను భయంకరమైనటువంటి దయ్యాల చేత కట్టబడినటువంటి వారికి పౌలు విడుదలనిచ్చినటువంటి రీతిగా ఎంతోమంది కట్టబడ్డారండి. భయంకరమైనటువంటి దురాత్మ చేత కట్టబడ్డారు, వ్యసనాల చేత కట్టబడ్డారు. మీకేంటో తెలుసు ఆ కట్టలేంటో? లోకము చేత కట్టబడ్డారు. దేవుని పిల్లలే కానీ లోకానికి బానిసలుగా బ్రతుకుతున్నారు. అపవాది దాస్యపు కాడి క్రింద ఎంతోమంది నలిగిపోతూ ఉన్నారు. వారిని విప్పే బాధ్యత ఎవరి మీద ఉంది? నీ మీద, నా మీద ఉంది అనే విషయాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. హబక్కూకు గ్రంథం 1:15 వచ్చింది. వాడు గాలము వేసి మనుషులందరినీ గుచ్చి తన వలలో చిక్కించుకొని ఏం చేస్తూ ఉన్నాడు? గంతులు వేస్తూ ఉన్నాడు. అపవాది గారి యొక్క వలలో బందీలైపోయినటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. వారిని విప్పే బాధ్యత దేవుడు నీకు ఇచ్చాడు. విప్పొద్దా ప్రియులరా? విడిపించొద్దా? వారి కట్లను చెప్పండి, మనం విడిపించే వారంగా ఉండొద్దా? ఏముంది? హబక్కూకు 1:15 వాడు గాలము వేసి మానవులందరినీ గుచ్చిలాగి ఉరిలు ఒగ్గి చిక్కించుకొనిచున్నాడు. తన వలలో గంతులు వేస్తున్నాడు, చిక్కించేసుకున్నాడు. ఆ చిక్కుల్లో చెప్పండి, నీ కుమారుడు ఉన్నాడు, నీ కుమార్తె ఉన్నాడు, చాలామంది ఉన్నారు. వాడి బంధకాలలో బందీలైపోయి ఉన్నారు. వాడి యొక్క ఎరలకు చెప్పండి బానిసలుగా ఉన్నారు. వాడి దాస్యపు కాడి క్రింద ఎంతోమంది నలిగిపోతూ ఉన్నారు. వారిని విడిపించే బాధ్యత ఎవరి మీద ఉంది? నీ మీద, నా మీద ఉంది. ఎంతోమందిని విడిపించడానికి దేవుడు మనకి ఎంతో అవకాశం ఇస్తుంటుండగా నిమ్మక నీరెత్తినట్లుగా ఉన్నాం. నేను చెప్పండి భక్తి చేస్తున్నాను, మందిరానికి వెళ్తున్నాను, నా ప్రార్థన నాది, నా భక్తి నాది, ఇది కాదు ప్రియులరా. మన బాధ్యత ఏంటో ఈ జయప్రవేశ ఆరాధనలో దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఏంటో తెలుసా? విడిపించబడినటువంటి నీవు కట్టబడినటువంటి అనేకులను చెప్పండి విడిపించేవాడివిగా ఉండాలి. వాళ్ళ కట్లను చెప్పండి విప్పి దేవుని యొద్దకు నడిపించే వ్యక్తివి కావాలి. సమరయ స్త్రీ మనకు తెలుసు, ఆమె ముఖాన్ని ఎవ్వరికి చూపించుకోవటానికి ఇష్టపడలేదు. దేవుడు చెప్పండి ఆమె కట్లను విప్పాడు. ఆమె కొండను విడిచిపెట్టి ఎదుటనున్నటువంటి గ్రామానికి వెళ్ళి అందరితో చెప్తుంది, నా కట్లు విప్పినటువంటి వ్యక్తిని ఇదిగో రండి అని ఆ గ్రామం అంతటిని ప్రభు యొద్దకు తీసుకుని వచ్చింది. యోహాను సువార్తలో చూడండి ఎంత అద్భుతమైనటువంటి మాట. ఆమె ఒకసారి తల్లి, ఒకసారి 4వ అధ్యాయము, యోహాను సువార్త 4వ అధ్యాయము 39వ వచనం. నేను చేసినవన్నీ నాతో చెప్పినని సాక్ష్యం ఇచ్చినటువంటి స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలో సమరయులలో అనేకులు ఆయన యందు, ఒక్క స్త్రీని బట్టి ఆ సమరయ పట్టణం చెప్పండి దేవుని కొరకు ఏం చేయబడింది? మార్చబడింది. నువ్వు అనేకులను మార్చే వ్యక్తిగా ఉండాలండి. నీ బాధ్యత అది. ఎందుకు విమోచించబడ్డావు? ఎందుకు విప్పబడ్డావు? ఎందుకు చెప్పండి దేవుడు నీ స్థానంలో ఆయన బలైపోయాడు? అనేకులను చెప్పండి నువ్వేం చేసేవాడిగా ఉండాలి? విప్పేవాడిగా ఉండాలి. కట్లను తెంపేవాడిగా నువ్వు ఉండాలి. రెండవ గాడిద, మొదటి గాడిద ఏంటి? కట్టబడిన గాడిద. దాన్ని విప్పాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది? మన మీద ఉంది. రెండవ గాడిద సాధు చేయబడని గాడిద. సాధు చేయబడిన గాడిద స్టబాన్గా ఉండిపోతుంది, చాలా కఠినంగా ఉండిపోతుంది. దాన్ని ఎవరు చెప్పండి ఏం చేయలేరు? సాధు చేయలేరు. సాధు చేయబడలేనటువంటి మన జీవితాలను ఎవరు సాధు చేశారు? ఇదిగో మాట్లాడుతున్నటువంటి నా జీవితమే మీ ముందు సాక్ష్యార్థంగా ఉంది. సాధు చేయబడిన జీవితం నాది, భయంకరమైన జీవితం నాది.
భయంకరంగా రకరకాలుగా నా గురించి మాట్లాడుకున్నటువంటి పరిస్థితులు నాకు తెలుసు. అలాంటి నా జీవితాన్ని దేవుడు అద్భుతమైనటువంటి రీతిలో విడిపించాడు, సాధు చేశాడు, దీనత్వాన్ని ఇచ్చాడు, తగ్గింపునిచ్చాడు, నా జీవితాన్ని పూర్తిగా మార్చుకున్నాడు. మా ఇంగ్లీష్ ప్రొఫెసర్ అంటాడు, ఎవరన్నా మారుతారేమో కానీ పలానా లిమ్మాగారు అబ్బాయి మారడు. ఎవరంట? లిమ్మాగారు అబ్బాయి మారడు. నేను నా స్టేటస్లో వాక్యాలు పెడుతున్నప్పుడు ఆ స్టేటస్లు చూసి ఆశ్చర్యపోయాడంట ప్రియులరైన. నా ఫ్రెండ్స్కి ఫోన్ చేసి అడిగాడంట, నిజంగా మారాడా? నిజమైన మార్పేనా ఇది? దేవుడు ఒక వ్యక్తిని దర్శిస్తే ఆ వ్యక్తి యొక్క జీవితంలో పరిపూర్ణ మార్పు వస్తుంది. మన జీవితాలు ఇంతకుముందు ప్రభు రాకమునుపు ఎంతో కఠినంగా ఉన్నాయి, గర్వంగా ఉన్నాయి, అహంకారంగా ఉన్నాయి. ఎవరి మాట వినం. ప్రభు మన జీవితాలను దర్శించగా మన జీవితాలు ఏం చేయబడ్డాయి? సాధు చేయబడ్డాయి. ఒకసారి ఆలోచించుకోండి. ప్రభు మన జీవితంలోనికి రాకమునుపు, ప్రభు మన జీవితంలోనికి వచ్చిన తర్వాత నీ జీవితపు వైఖరిలో ఎంత మార్పు వచ్చిందో నువ్వు స్పష్టంగా గ్రహించగలుగుతావు. ప్రభు రాకమునుపు నీ జీవితపు వైఖరి చాలా బహుభయంకరం. ఎంత భయంకరం అంటే మాట్లాడుతున్నటువంటి నేనే ఆశ్చర్యపోతాను. నేను మారేనా? నా జీవితాన్ని ప్రభు మార్చాడా? అంత గొప్పగా దేవుడు నా జీవితాన్ని మార్చాడు. కూర సరిగా వండకపోతే ఆ కూరిచ్చి మా అమ్మ ముఖం మీద కొట్టేవాడిని. వారంలో 2-3 గొడవలు, క్రికెట్లో గొడవలు, రాత్రులు సినిమాలకు వెళ్ళిపోయి గొడవలు. అలాంటి భయంకరమైనటువంటి నా జీవితాన్ని దేవుడు సాధు చేశాడు. దేవుడు మార్చుకున్నాడు, తన సాధనంగా నిలవబెట్టాడు. సాధు చేయబడినటువంటి మనల్ని చెప్పండి, దేవుడు ఏం చేశాడు? సాధు చేశాడు ప్రియులరా. ప్రభు మన జీవితాల్లోనికి వచ్చిన తర్వాత ఏం పోయిందో తెలుసా? ఆ కఠినత్వం పోయింది, ఆ కరుకుతనం పోయింది, ఆ మూర్ఖత్వం పోయింది, ఆ అహంకారం పోయింది, ఆ గర్వం పోయింది, సహనం వచ్చింది, తగ్గింపు వచ్చింది, క్రీస్తు యేసు మనసు వచ్చింది. దేవుని కొరకు ఎలాగైనా తగ్గించుకోవాలన్నటువంటి మనసు ఎందుకు వచ్చిందంటే ఇంతకు ముందులా మన జీవితం లేదు, మారింది. ఇంకా అదే కఠినత్వంలో ఉంటే ఇంకా నువ్వు సాధు చేయబడని స్థితిలోనే ఉన్నావు. కొంతమంది ఇంకా సాధు చేయబడలేనటువంటి స్థితి అండి. దేనికి తగ్గించుకోరు. ఎంత అహంకారంగా ఉంటారో, ఎంత మూర్ఖత్వంగా ఉంటారో, ఎంత గర్వంగా ఉంటారో, ఎంత భయంకరంగా మాట్లాడతారో. ఇంకా వారు సాధు చేయబడని స్థితిలోనే ఉన్నారు. సాధు చేయబడని స్థితిలో ఉంటే నీలో దీనత్వం రావాలి, నీలో సహనము రావాలి, నీలో క్రీస్తు యేసు మనసు రావాలి. దేవుడు సాధు చేస్తే ఒక వ్యక్తి క్రీస్తు కొరకు సాక్షిగా మారిపోతాడు. దేవునికి స్తోత్రం. రండి లేఖనములో కొన్ని మాటలు మనము చూద్దాం ప్రియులరా. చూడండి, అపోస్తుల కార్యములు. నువ్వు సాధు చేయబడిన స్థితి, సాధు చేయబడలేనటువంటి స్థితి మనలను బట్టి మనము దేవుని సన్నిధిలో పరీక్షించుకుందాం. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 3వ వచనం. సౌలైతే ఇంటింటా జొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంఘమును ఏం చేస్తున్నాడు? పాడు చేస్తున్నాడు. భయంకరంగా సంఘాన్ని హింసించేటటువంటి వ్యక్తి, జడలు పట్టుకొని ఆ స్త్రీలను చెప్పండి ఈడ్చుకొని వచ్చినటువంటి వ్యక్తి. దమస్కులో ప్రభు అతన్ని పట్టుకోగా సాధు చేయగా దీనుడిగా మారిపోయాడండి. కొట్టేవారి యొద్దకు వెళుతున్నాడండి, క్రీస్తుని పోలి నడుస్తున్నాడండి, క్రీస్తు కొరకు సాధువైపోయాడండి. క్రీస్తుని చెప్పండి తన జీవితంలో చూపించటం మొదలుపెట్టాడండి. అదే 9వ అధ్యాయము అపోస్తుల కార్యములు 1-2 వచనాలు కూడా చదవండి. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయును హత్య చేయుటను తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి ఈ మార్గమందున్న పురుషులను స్త్రీలను కనుగొని ఇలా వారిని బంధించి యెరూషలేమునకు తీసుకుని వచ్చుటకు దమస్కులోని సమాజములు వారికి పత్రికలు ఇమ్మని అడిగాడు. దేన్ని పాడు చేయటానికి? స్త్రీలను భయంకరంగా హింసించడానికి, సంఘమును పాడు చేయటానికి, సంఘానికి వ్యతిరేకంగా జీవించినటువంటి వ్యక్తిని అదే అధ్యాయములో దమస్కులో చెప్పండి ఎవరు దర్శించారు? దేవుడు దర్శించాడు. అతని కళ్ళల్లో నుంచి గర్వపు పొరలు రాలిపోయాయి. అతనిలో ఉన్నటువంటి కఠినత్వం పోయింది, మూర్ఖత్వం పోయింది, దేవునికి విరోధమైనటువంటి జీవితం పోయింది. దేవుని కొరకు సాధువుగా మార్చబడ్డాడు. దేవుని కొరకు చెప్పండి తన జీవితాన్ని సమర్పించుకున్నటువంటి వాడిగా ఉన్నాడు. మీరు 16వ వచనం చూడండి. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలు అనుభవింపవలనో నేను ఇతనికి చూపుదునని అతనితో
చెప్పాను. నాకు నచ్చినటువంటి ఒక మాటను నేను అతని కళ్ళల్లో నుంచి పొరలు వంటివి రాలివి అనే మాట ఉంటుంది ప్రియులరా. ఎన్నో వచనమేంటి అది? 18వ వచనం. అప్పుడు అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిస్మము పొందండి. ఏమి రాలిపోయాయి? పొరలు రాలేయి. ఇంతకుముందు చెప్పండి, పొగరెక్కు ఉన్నాడు, అహంకారంతో ఉన్నాడు, గర్వంతో ఉన్నాడు. అతని కళ్ళల్లో నుంచి గర్వపు పొరలు రాలాయి. సాధు చేయబడిన జీవితం అండి. ఎవరు దర్శించారు? దేవుడు దర్శించాడు. ఎలా మారిపోయాడు తెలుసా? చూడండి ఎంత గొప్పగా మారిపోయాడు. చూడండి, 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక, ఈ మాట చదవండి. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం. అయితే స్తన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డలను గారవించినట్లుగా మేము మీ మధ్యను సాధువులమై ఉంటిమి. స్తన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డలను గారవించినట్లుగా మేము మీ మధ్యను ఎలా ఉన్నాం? సాధువులమై ఉన్నాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 15:9 అంటాడు, అపోస్తులందరికంటే నేను తక్కువ వాడిని, ఎన్నిక లేని వాడిని. ఎంతగా తగ్గించుకుంటున్నాడు. ఇంతకు ముందు సంఘాన్ని హింసించినటువంటి వాడు, స్త్రీలను హింసించినటువంటి వాడు, క్రైస్తవ్యాన్ని నామరూపం లేకుండా చేయాలనుకున్నటువంటి వాడు దమస్కులో ప్రభు చెప్పండి అతన్ని దర్శించగా ఎలా మారిపోయాడు? క్రీస్తు కొరకు సాధువుగా మారిపోయాడండి. మన జీవితాలు మారాయా? మన జీవితాలు సాధు చేయబడ్డాయా? మన జీవితాలను దేవునికి సమర్పించుకున్నామా? దేవునికి అనుకూలంగా మారాయా? దేవునికి ఇష్టంగా మారాయా? దేవునికి కనపరిచేవిగా ఉన్నాయా? ఆలోచించాలి ప్రియులరా. 4 ఎస్లు ఇక్కడ చెప్పాలి. సాధు చేయబడినటువంటి వారిలో 4 ఎస్లు కనిపించాలి. 4 ఎస్ అనేటటువంటి మాటలో నుంచి సాధు చేయబడినటువంటి వ్యక్తి సబ్మిటెడ్, తన జీవితాన్ని దేవునికి సమర్పించుకుంటాడు. రెండవది అంటే శాంటిఫైడ్, తన జీవితాన్ని పవిత్రపరుచుకుంటాడు. మూడవది సర్వ్ టు గాడ్, దేవుని కొరకు చెప్పండి ఉన్నతమైన సేవ చేస్తాడు. నాలుగవది స్టాండ్ టు గాడ్, అంతము వరకు దేవుని కోసం నిలబడతాడు. దేవునికి స్తోత్రం. సాధు చేయబడినటువంటి ఒక వ్యక్తి దేవునికి తన జీవితాన్ని సమర్పించుకొని దేవుని కోసం పవిత్రంగా బ్రతుకుతూ పవిత్రమైనటువంటి సేవ చేస్తూ అంతము వరకు దేవుని కోసం నిలబడతాడు. అది సాధు చేయబడినటువంటి జీవితం అంటే. త్రొట్టిల్లిపోయే జీవితం కాదండి, పడిపోయే జీవితం కాదండి, అంతము వరకు నిలబడే జీవితం, అంతము వరకు పవిత్రతను కాపాడుకునే జీవితం, అంతము వరకు సమర్పణతో కూడినటువంటి జీవితం. తన యొక్క పరిశుద్ధత విషయంలో ఏమాత్రము కూడా చెప్పండి పౌలు ఏమవ్వలేదు, రాజీ పడలేదు. మరో సందర్భాన్ని జ్ఞాపకం చేస్తాను. మార్కు రాసిన సువార్త 5వ అధ్యాయము 3 నుంచి మనం చదువుదాం. వాడు సమాధులలో వాసము చేసేవాడు, సంకెళ్లతో నేను ఎవడునూ వాణ్ణి బంధింపలేకపోయాను. పలుమార్లు వాని కాళ్ళకును చేతులకును సంకెళ్ళు వేసి బంధించినను. వాడు ఆ చేతి సంకెళ్ళను తెంపి కాళ్ళ సంకెళ్ళను తుత్తునీలుగా చేసిను. ఎవడును వానిని ఏం చేయలేకపోయారు, సాధుపరచలేకపోయారు. అలాంటి వ్యక్తిని చెప్పండి ఎవరు సాధుపరిచారు? దేవుడు సాధుపరిచాడండి. దేవుడు అతని జీవితాన్ని మార్చాడండి. ఇంతకు ముందులా మన జీవితాలు ఉండకూడదండి. సాధు చేయబడిన వారంగా మనం ఉండాలి, మార్చబడిన వారంగా మనం ఉండాలి, అనేకులను చెప్పండి విప్పే వారంగా మనం ఉండాలి, దేవుని కొరకు బాధ్యత తీసుకునే వారంగా మనం ఉండాలి, దేవుని కొరకు పవిత్రంగా జీవించే వారంగా మనం ఉండాలి, అంతము వరకు క్రీస్తు కొరకు నిలబడే వారంగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రియులరా, ఇలాంటి వ్యక్తిని చెప్పండి దేవుడు అద్భుతమైనటువంటి రీతిలో చెప్పండి ఏం చేశాడు, సాధు చేస్తాడు. 5వ వచనం చూడండి, 5:5 వాడు ఎల్లప్పుడూ రాత్రింబగళ్ళు సమాధుల్లోనూ కొండల్లోనూ కేకలు వేయచ్చు తన్ను తాను రాళ్లతో చెప్పండి ఏం చేసుకుంటున్నాడు, గాయపరుచుకుంటూ ఉన్నాడు. అలాంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో, ఎవరూ సాధు చేయలేనటువంటి పరిస్థితుల్లో దేవుడు ఆ వ్యక్తిని దర్శించాడు. చూడండి అద్భుతమైనటువంటి మాట అండి, 5వ అధ్యాయం 20వ వచనం. వాడు వెళ్ళి యేసు తనకు చేసినవన్నీ దెకపోలిలో ప్రకటింపనారంభింపగా అందరూ ఆశ్చర్యపడ్డారు. ఇదిగో నా జీవితాన్ని ప్రభు మార్చాడు, నా జీవితాన్ని దేవుడు సాధు చేశాడు అని దేవుని గురించి ప్రకటించగా అతను చూచినటువంటి వాళ్ళందరూ కూడా ఏమయ్యారంట, ఆశ్చర్యపడ్డారు. ఇంతకు ముందులో మన జీవితాలు ఉండకూడదు. వీడు మారడరా, గుడికి వెళ్ళినా మారడరా, అలా ఉండకూడదండి. ఇంతకు ముందులా లేదండి ఈమె జీవితం, ఇంతకు ముందులా లేదండి ఈయన జీవితం
ఆయన జీవితం మారిందండి. ఆ కరుకుతనం పోయిందండి, ఆ మూర్ఖత్వం పోయిందండి. ఎంత సహనమండి, ఎంత తగ్గింపండి, ఎంత క్రీస్తు యేసు మనసు అండి. క్రీస్తు కొరకు ఎంతగా ప్రేమ కలిగి ఉంటారండి అని మన గురించి ఏమి ఇవ్వాలి? సాక్ష్యం చెప్పాలి. సాధు చేయబడిన గాడిదల్లా మనం ఉండాలి. దెక్కపోలి అనగా 10 పట్టణాలు, 10 పట్టణాలకి క్రీస్తు సువార్తను ప్రకటించాడండి. మారిన వ్యక్తి చెప్పండి, ఎంతమందికి ప్రకటించాం, ఎంతమందికి సాక్ష్యం ఇచ్చాం? ఇదిగో నా జీవితాన్ని దేవుడు సాధు చేశాడు, ఇదిగో నా జీవితాన్ని దేవుడు మార్చాడు. సాధు చేయబడినటువంటి వ్యక్తి క్రీస్తు కొరకు చెప్పండి సువార్తను ప్రకటించకుండా ఉండలేడు. మూడో మాట, సన్మానము పొందిన గాడిద. ఏం పొందింది? సన్మానం. ఎవరిని బట్టి సన్మానం? మనకి దేవుని బట్టే సన్మానం. దేవుడు లేకపోతే మనకి సన్మానం ఉండదు, ఏమీ ఉండదు ప్రియులరా. గాడిదలా అనుకోవాలి కదా, ఇదిగో నన్ను బట్టి దేవునికి సన్మానం అని అనుకోలేదు. ఎవరిని బట్టి గాడిదకి సన్మానం? దేవుణ్ణి బట్టి గాడిదకి సన్మానం. దేవుడు చెప్పండి మన హృదయ సింహాసనం మీద ఆయన రాజుగా ప్రతిష్ఠితుడు కాకపోతే మనం చెప్పండి ఘనతను కోల్పోతాం, ఆధిక్యతను కోల్పోతాం, సన్మానానికి పాత్రులుగా ఎంచబడం. దేవుడు చెప్పండి నేను గణపరుస్తున్నాడంటే, హెచ్చిస్తున్నాడంటే, ఆశీర్వదిస్తున్నాడంటే మనం చెప్పండి మన హృదయ సింహాసనం మీద ఎవరు ఉండాలి? క్రీస్తు ప్రభువుని చెప్పండి మనం ప్రతిష్ఠించుకోవాలి. నీ ప్రవర్తన అంతటిని ఆయన అధికారానికి ఒప్పుకోవాలి. యెరూషలేము వీధుల్లో ఒక 2 గాడిదలు ఇలా మాట్లాడుకుంటున్నాయంట. నీకు తెలుసా, ఇంతకుముందు నా మీద ఒక ఆయన కూర్చోవడం వల్ల నన్ను ఎంత సన్మానించారో, నాకు ఎంత ఆధిక్యతనిచ్చారో, నన్ను గొప్పగా ఎంతగా పొగిడారో. మరి ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు ఎవరో పట్టించుకోవట్లేదు నన్ను. ఎందుకు పట్టించుకుంటారు? ఇప్పుడు చెప్పండి, నా గాడిద మీద ఎవరు లేరు? యేసయ్య లేడు. ప్రభు మన జీవితాల్లో ఉంటేనే మనకి ఘనత, మనకి ఆధిక్యత, మనకి సన్మానం. మనం చెప్పండి కావలసినటువంటివన్నీ సమస్తాన్ని మనము పొందుకోవాలంటే మన హృదయ సింహాసనం మీద ఎవరు ఉండాలి? యేసయ్య ఉండాలి. నా యందు నిలిచి ఉంటేనే తప్ప మీరు బహుగా ఏమవరు? ఫలించరా. సన్మానాన్ని పొందుకున్న గాడిద. సన్మానాన్ని పొందుకున్నటువంటి వారి జీవితాల్లో ఇంకా నేను ముగింపులోనికి వచ్చేస్తున్నాను. 5 అనుభవాలు కనిపించాలి. మొట్టమొదటి అనుభవం, సన్మానాన్ని పొందుకున్నటువంటి గాడిద. ఇట్లా రాసుకున్నాను ప్రియులరా, క్రీస్తుని ప్రతి స్థలంలో ఊరేగించే గాడిదలం కావాలి. క్రీస్తు కొరకు సాక్ష్యం ఇచ్చేటటువంటి గాడిదలం కావాలి. రే బాబు, రైట్. ఇట్టి ఘనత సన్మానానికి పాత్రులుగా చేయబడినటువంటి మన జీవితాల్లో 5 అనుభవాలు కనిపించాలి. ఒక్కొక్క మాటలో చెప్పేస్తాను. ఇప్పటికే సమయం అయిపోయింది, మన్నించాలి. మొదటి మాట, సన్మానానికి పాత్రులుగా చేయబడినటువంటి మనం మొట్టమొదటి మాట, దేవునితో పటిష్టమైనటువంటి సహవాసాన్ని కలిగి ఉండాలి. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుతో కూడా ఉండాలి. రెండవ మాట, అన్ని విషయములలో ప్రభువుని సంతోషపెట్టినట్లుగా ఆయనకి తగినట్లుగా మనం నడుచుకోవాలి. ఇది రెండవ అనుభవం. మూడో అనుభవం ఏంటంటే మనము కృతజ్ఞత కలిగి దేవుని కోసం నమ్మకంగా బ్రతకాలి. సన్మానానికి పాత్రులుగా చేశాడు కదా, ప్రభువా నీకు ఎంతో కృతజ్ఞతలయ్యా, నీకోసం నేను నమ్మకంగా బ్రతుకుతానయ్యా అని చెప్పగలిగే స్థితి మన జీవితాల్లో మనము కలిగి ఉండాలి. నాలుగవది, దేవునికి ఇష్టమైనటువంటి కార్యాలు మనము ఎల్లప్పుడూ చేస్తూనే ఉండాలి. అయ్యా నీకు కష్టాన్ని కలిగించే, నీకు ఆయాసాన్ని కలిగించే, నీకు దుఃఖాన్ని కలిగించే పనులు ఎప్పుడు నేను చేయను. ఆ గాడిద ఏం పొందుకుంది? సన్మానం పొందుకుంది. నువ్వు ఎవరితో సహవాసం చేయాలి? ప్రభుతో సహవాసం చేయాలి. ఎవరిని సంతోషపెట్టాలి? దేవుని సంతోషపెట్టాలి. ఎలాంటి జీవితాన్ని కలిగి ఉండాలి? కృతజ్ఞతా జీవితాన్ని కలిగి ఉండి ప్రభు కోసం ఎలా జీవించాలి? నమ్మకంగా జీవించాలి. 5వ మాట, అన్ని విషయములలో ప్రభు కొరకు నువ్వు మాదిరికరంగాను సాక్ష్యార్థంగాను జీవించాలి. సన్మానానికి పాత్రులుగా చేయబడితే ఈ 5 అనుభవాలు తప్పకుండా కనిపిస్తాయి. మొదటి అనుభవం ఏంటి? దేవునితో మనం ఏం కలిగి ఉంటాం? పటిష్ట సహవాసాన్ని కలిగి ఉంటాం. దేంతో కలిగి ఉండం? లోకముతో కలిగి ఉండం. రెండవది, అన్ని విషయంలో దేవుణ్ణి సంతోషపెట్టి ఆయనకు తగినట్లుగా నడుచుకుంటాం. మూడవది, కృతజ్ఞత కలిగి దేవుని కొరకు నమ్మకంగా బ్రతుకుతాం. నాలుగవది, దేవునికి ఇష్టమైనటువంటి కార్యాలు ఎల్లప్పుడూ చేస్తూ దేవుని మహిమపరుస్తాం. అన్ని విషయములలో మాదిరికరంగా సాక్ష్యార్థంగా బ్రతుకుతాం. సన్మానానికి పాత్రులుగా చేయబడిన మనం ఈ 5 అనుభవాలు మన జీవితాలలో మనము కలిగి ఉందాం. మొట్టమొదటి గాడిద ఏంటి? కట్టబడిన గాడిద, సాధు చేయబడిన గాడిద. మూడవది, సన్మానాన్ని పొందిన గాడిద.
ఇట్టి శ్రేష్ఠ అనుభవాలు మన ఆత్మీయ జీవితంలో మనము కలిగి ఉండటానికి పరిశుద్ధాత్ముడు మనందరినీ బలపరిచి నడిపించి ఆశీర్వదించును గాక. ఆమేన్.